మాకు తెలంగాణ ప్రభుత్వం డైట్ మెనూ ఆధారంగా మాకు పౌష్టికాహారం అందివ్వడం జరిగింది. ఈ పిల్లలకు ప్రతి వీక్ మెనూ చేంజ్ ఉంటుంది. దాని ఆధారంగానే మాకు కేర్ టేకరు ఏసీటీ ఉంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా అక్కడ మెస్లో చూసుకోవడం జరుగుతుంది. నేను కూడా ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే న్యూ డైట్ మెనూ ఆధారంగా పిల్లలకు ఇడ్లీ, కిచిడి, రాగి జావా, బోండా, ప్రత్యేకమైన ఫ్రూట్స్, గువా, వాటర్ మిలను, బనానా అందివ్వడం జరుగుతుంది. ఇంకా పెరుగు, మళ్ళీ ప్రతి నెల ఒక నెలలో 4 సార్లు చికెన్ అందివ్వడం జరుగుతుంది, 2 సార్లు మటన్ అందివ్వడం జరుగుతుంది. అందులో చికెన్ కాంట్రాక్టర్ వచ్చేసి మనకు భాస్కర్ అందిస్తారు, మటన్ కూడా భాస్కర్ అందివ్వడం జరుగుతుంది. వాళ్ళకు వీలు ఇక్కడ మటన్ కోయడం ఇక్కడ వీలు కాకపోతే మేము ఒక మనిషిని కూడా పంపివ్వడం జరుగుతుంది. అతను ఎలాంటి మటన్ మాకు సప్లై చేస్తుండు అనేది ఒక మనిషిని పంపించి అది నిజంగా పొట్టేలు మాంసమా కాదా మాకు సర్కులర్లా ఒకటి ఉంటుంది. డాక్టర్ చెకప్ చేయాలి, మేకను చెకప్ చేసి పొట్టేలు మాంసమే అందివ్వాలని మాకు సర్కులర్ ఉంది. దాని ఆధారంగా ఒక మనిషిని పంపించి ఆ మటన్ తీసుకురావడం జరుగుతుంది మా పాఠశాలకు. దానివల్ల మేము పిల్లలకు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుంది. మరి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరి పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పిల్లల ఆరోగ్య విషయంలో మాకు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది మా పాఠశాలలో. అందులో మాకు నర్సు మేడం ఉంటారు. ఆ మేడం